హలో ఎవ్రీబడి, మన అమ్మమ్మల కాలం నాడు తలకాయ కూర వండితే ఎంత బాగుండేదో కదా. ఆ టేస్ట్ రావాలంటే ఎలా వండాలో చెప్తాను. ఫస్ట్ మన తలకాయను ఒక 7-8 సార్లు ఉప్పు వేసి మంచిగా కడిగి తీసుకోవాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం పొడి వేసుకోవాలి. కారం ఎక్కువ వేయాలి. తలకాయ కూరకు టేస్ట్ రావాలంటే మనం నార్మల్గా ఎంత కారం వేసుకుంటామో అంతకన్నా ఒక 3 టీ స్పూన్ల కారం ఎక్కువ వేయాలి. అప్పుడే దాని తలకాయ కూర టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి నూనె వేసేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి 2 యాలకులు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయినాక అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇదంతా మంచి గోలాలి. చూడండి, ఇలా మంచి గోలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న తలకాయ కూరను వేసేసుకోవాలి. ఈ తలకాయ కూర ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. చూడండి, అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 20 నిమిషాలు దాదాపు నూనెలో ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసేసి మంచిగా ఒక మినిమం 20 మినిట్స్ నూనెలో గోలాలి. మనం కారం ఎక్కువ వేసినాం కదా, ఆ ఎక్కువ వేసిన కారం స్పైసీనెస్ అంతా నూనెలో గోలి తగ్గిపోతుంది. అప్పుడే తలకాయ కూరకు మంచి టేస్ట్ వస్తుంది. మనకు మసాలా మాడుతుంది అనుకుంటే ఒక 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోయొద్దు. ఒక 1/2 కప్పు వాటర్ పోసి ఇక మంచిగా గోలిస్తూనే ఉండాలి. అట్లా దాదాపు 20 నుండి ఒక 30 మినిట్స్ వరకు తలకాయ కూరను ఇలా గోలిస్తే అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత మంచి గోలిందో. ఇందులో గరం మసాలా కానీ వేరే ఎట్లాంటి మసాలాలు వేయొద్దు. అసలు దీని టేస్ట్కి సీక్రెట్ అదే. గరం మసాలా వేసినామనుకోండి వేరేలాగా అయిపోతుంది. కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి అంతే. చూడండి, కొబ్బరి పొడి వేసినాక ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం వేడి నీళ్ళు పోయాలి, చల్లటి నీళ్ళు పోయొద్దు. మళ్ళీ మనకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే, ఎంత సూప్ కావాలనుకుంటే, మళ్ళీ తలకాయ కూర కూడా ఉడకాలి కదా, అన్ని నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి విజిల్ ఇప్పివ్వాలి. ఇక తలకాయను బట్టి మనకి ఎన్ని విజిల్స్ అనేది పడుతుంది. నాకైతే ఒక 5 విజిల్స్లో మంచిగా ఉడికింది. కొందరికి 7-8 విజిల్స్ కూడా పడుతుంటుంది. చూడండి, ఆవిరి పోయినాక మూత తీసినాము, మంచిగా ఉడికిపోయింది 5 విజిల్లకే. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఫస్టే వేయొద్దు. ఆల్రెడీ తలకాయ కూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేయాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ వేసిన అంతే, అదే సరిపోయింది. కొంచెం ఎక్కువ వేసినా సాల్టీగా అయిపోతుంది. చూడండి, టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా వేయొద్దు. అప్పుడే దీని ఒరిజినల్ టేస్ట్ అనేది ఉంటుంది. టేస్టీగా తలకాయ కూర వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.